హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసు విద్య. సో ఇవాళ ఒక మంచి ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. ఆల్రెడీ తమిళలో చూసే ఉంటారు కదా, ఇట్స్ ఆల్ అబౌట్ పీసీఓడి. సో చాలామందికి పీసీఓడి గురించి తెలియదు కదా. వరల్డ్ వైడ్ క్లోజ్ టు 33% ఆఫ్ ఉమెన్ ఆర్ ఫేసింగ్ పీసీఓడి సిమ్టమ్స్. సో పీసీఓడితో చాలామంది సఫర్ అవుతూ ఉంటారు. ఇంకా ఇప్పుడు జనరేషన్లో పీసీఓడి అనేది చాలా ఎక్కువ అయిపోతుంది. కానీ పీసీఓడి అంటే ఏంటి, అసలు ఎందుకు వస్తుంది, దాని సిమ్టమ్స్ ఏంటి అనేది చాలా మందికి తెలీదు. సో స్టార్టింగ్లో నాకు పీసీఓడి ఉంది అని తెలిసినప్పుడు అయితే నార్మల్గా లైట్ తీసుకున్నాను అనమాట. ఏముందిలే, ఇట్స్ రిలేటెడ్ టు మెన్స్ట్రువల్ సైకిల్, సో ఇట్స్ ఆల్ అబౌట్ అవర్ పీరియడ్స్ అలా అనుకున్నాను నేను. కానీ దాని గురించి తెలుసుకున్న తర్వాత తెలిసింది, ఇంకా నాలాగే చాలామంది ఉంటారు కదా తెలియని వాళ్ళు, వాళ్ళకు కూడా ఒక వీడియో షూట్ చేసి పెట్టి తెలుసుకుంటారు, వాళ్ళకు కూడా మేబీ యూజ్ అవ్వచ్చు అని చెప్పి ఇవాళ ఈ వీడియో షూట్ చేస్తున్నాను. సో ఈ వీడియోలో పీసీఓడి అంటే ఏంటి అండ్ డిఫరెన్స్ బిట్వీన్ పీసీఓఎస్ అండ్ పీసీఓడి, ఇది మెయిన్గా చాలా మందికి తెలియదు. పీసీఓడి అండ్ పీసీఓఎస్ ఒకటే అనుకుంటూ ఉంటారు, కానీ డిఫరెన్స్ ఉంది వీటికి రెండింటికి. సో ఆ డిఫరెన్స్ అండ్ పీసీఓడి సిమ్టమ్స్, కాజెస్, తర్వాత ఇండియన్ డైట్ ప్లాన్ అండ్ పీసీఓడి వాళ్ళు పీసీఓడి ఉన్న వాళ్ళు ఎలా సఫర్ అవుతున్నారు, ఎలా క్యూర్ చేసుకోవచ్చు, ఇవన్నీ ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టేక్ ఏ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, సో దట్ ఇంకా నాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది, కొత్త కొత్త వీడియోస్ చేయాలి అనే ఇంట్రెస్ట్ వస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ఆల్సో ప్రెస్ ద బెల్ ఐకాన్. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పీసీఓడి అంటే ఏంటో తెలుసుకుందాం. సో పీసీఓడి ఫుల్ ఫామ్ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. సో ఇట్స్ రిలేటెడ్ టు అవర్ ఓవరీస్. అసలు పీసీఓడి అంటే ఏంటి అనేది ఒక సింపుల్ ఫామ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇట్స్ అ హార్మోనల్ డిజార్డర్. ఇట్స్ మెయిన్లీ రిలేటెడ్ టు అవర్ హార్మోన్స్. సో ఓవరీస్ సైడ్స్లో చిన్న చిన్న బబుల్స్ ఫామ్ అవుతాయి, అప్పుడు మనకి హెల్దీ పీరియడ్ అక్కర్ అవ్వదు. సో అలాంటి కండిషన్నే మనం పీసీఓడి అని పిలుస్తాము. అసలు ఓవరీస్లో మనకి సిస్ట్స్ ఎందుకు ఫామ్ అవుతాయో తెలుసా? సో ఎవ్రీ మంత్ ఉమెన్కి మెన్సెస్ వస్తూ ఉంటాయి కదా, మెన్సెస్ టైమ్స్లో ఎగ్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. ఆ ఎగ్ ఫామ్ అవ్వడం హెల్దీగా ఉండాలి, అలా కాకుండా ప్రీమెచ్యూర్డ్గా తర్వాత అన్హెల్దీగా ఎగ్ ఫామ్ అవుతూ ఉన్నప్పుడు మనకి మల్టిపుల్ ఎగ్స్ ఫామ్ అవ్వడం అవుతూ ఉంటుంది ఓవరీస్లో. అలా మల్టిపుల్ ఎగ్స్ ఫామ్ అయినప్పుడు ఓవరీస్ సైడ్స్లో సిస్ట్స్ అనేవి ఫామ్ అవుతాయి, వాటిని మనం బబుల్స్ అని కూడా పిలుస్తాము. సో అలా ఎక్కువ సిస్ట్స్ ఓవరీస్ సైడ్స్లో ఫామ్ అయిపోయిన కండిషన్ని మనం పీసీఓడి అని పిలుస్తాము. హియర్ యూ కెన్ సీ ద డిఫరెన్స్ బిట్వీన్ నార్మల్ ఓవరీ అండ్ పాలిసిస్టిక్ ఓవరీ. సో ఇప్పుడు పీసీఓడి సిమ్టమ్స్ ఏంటో తెలుసుకుందాం. సో ఫస్ట్ సిమ్టమ్ వచ్చి హిర్సుటిజం, అంటే ఎక్సెసివ్గా మనకి హెయిర్ గ్రోత్ ఉండడం ఫేస్ మీద, అలానే బాడీలో డిఫరెంట్ ఏరియాస్లో మనకి ఎక్సెసివ్గా హెయిర్ గ్రోత్ అయిపోతుంది. అలానే కొన్ని కండిషన్స్లో మనకి హెయిర్ ఫాల్ కూడా ఉంటుంది, మన హెయిర్ థిన్ కూడా అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఎక్సెసివ్ వెయిట్ గెయిన్. అసలు మనం ఎందుకు వెయిట్ గెయిన్ అవుతున్నామో మనకు కూడా తెలియనంతగా వెయిట్ గెయిన్ అయిపోతూ ఉంటాము. అండ్ ఆ వెయిట్ గెయిన్ని డిక్రీజ్ చేసుకోవడం చాలా కష్టం. అండ్ ఇంకొక కండిషన్ ఏంటంటే మనకి మెన్సెస్ అప్పుడు హెవీగా బ్లీడ్ అవ్వడం, లేకపోతే అసలు బ్లీడింగే అవ్వకపోవడం, లేకపోతే మెయిన్గా నో పీరియడ్స్. ఇలా 3 స్టేజెస్లో ఉంటుంది. కొంతమందికి బ్లీడింగ్ అవ్వచ్చు, కొంతమందికి అసలు పీరియడ్సే రాకపోవచ్చు, అండ్ కొంతమందికి పీరియడ్స్ వచ్చినా కూడా ఫ్లో ఎక్కువగా ఉండడం. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ సిమ్టమ్ ఏంటంటే డార్క్నెస్ ఆఫ్ స్కిన్. సో ఎక్కడైతే మన స్కిన్ క్రీజ్ అవుతూ ఉంటుందో అక్కడ స్కిన్ మొత్తం డార్క్ అయిపోతూ ఉంటుంది. లైక్ నెక్ దగ్గర, తర్వాత ఆర్మ్ పిట్స్ దగ్గర, డిఫరెంట్ ఏరియాస్లో ఎక్కడైతే మన స్కిన్ క్రీజ్ అవుతుందో అక్కడ మొత్తం డార్క్నెస్ వచ్చేస్తుంది. అండ్ అలానే దీంతో పాటు యాక్ని అండ్ పింపుల్స్ కూడా రావడం స్టార్ట్ అవుతాయి. సో ఈ యాక్ని అండ్ పింపుల్స్ని నేను కూడా ఫేస్ చేశాను. సో ప్రతిదీ పీసీఓడి కిందకే అని కాదు. సో రెగ్యులర్గా మోస్ట్ ఆఫ్ ద కండిషన్స్లో ఆ యాక్ని అనేది కామన్ అనమాట పీసీఓడిలో. సో పీసీఓడి సిమ్టమ్స్ ఏంటో చూసాము, ఇంక ఇప్పుడు కాజెస్ ఏంటో తెలుసుకుందాం. సో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఫర్ పీసీఓడి ఈస్ ఆర్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సో హార్మోనల్ ఇంబ్యాలెన్సే ఎక్కువ కేసెస్లో చూస్తూ ఉంటాము పీసీఓడికి. అలానే దాంతోపాటు స్ట్రెస్ లెవెల్స్, మన స్ట్రెస్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వడం కూడా పీసీఓడికి వన్ ఆఫ్ ద మెయిన్ కాజ్ అన్నమాట.
అండ్ ఆల్సో పూర్ లైఫ్ స్టైల్, అండ్ ఆల్సో జంక్ ఫుడ్ తినడం, ప్రాపర్ డైట్ లేకపోవడం, ఎక్సర్సైజ్ లేకపోవడం మన బాడీకి, ఇవన్నీ కూడా కాజెస్ ఫర్ పీసీఓడి. తర్వాత వీక్ ఇమ్యూన్ పవర్, మన ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా లేకపోవడం కూడా పీసీఓడికి కాజ్ అనమాట. సో అలాంగ్ విత్ దిస్ జెనెటికల్ టెండెన్సీస్ అండ్ ఆల్సో ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, ఇవన్నీ కూడా పీసీఓడికి మెయిన్ కాజెస్ అనమాట. సో సిమ్టమ్స్ ఏంటో చూసేసాం అండ్ కాజెస్ ఫర్ పీసీఓడి కూడా చూసేసాం. ఇప్పుడైతే హౌ టు ట్రీట్ పీసీఓడి. సో పీసీఓడిని ఎలా ట్రీట్ చేయాలి, ఏమేమి ఫాలో అవ్వాలి తెలుసుకుందాం. సో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ట్రీటింగ్ పీసీఓడి ఈజ్ ఎక్సర్సైజ్. సో ఎక్సర్సైజ్ చేస్తూ ఉండడం వల్ల మనం గెయిన్ అయిన వెయిట్ మొత్తం రెడ్యూస్ అయ్యి ఒక హెల్తీ వెయిట్ని మనం మెయింటైన్ చేయగలుగుతాం. సో అలా మనం హెల్తీ వెయిట్లో ఉన్నప్పుడు మన ఇన్సులిన్ లెవెల్స్ కూడా డిక్రీజ్ అయ్యి కంట్రోల్డ్గా ఉంటాయి. సో ఎక్సర్సైజ్తో పాటు వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రెడ్యూసింగ్ అవర్ స్ట్రెస్. మన స్ట్రెస్ లెవెల్స్ని కంట్రోల్లో పెట్టుకోవడానికి యోగా, మెడిటేషన్ అలాంటివి చేస్తూ ఉండాలి. సో దట్ స్ట్రెస్ రెడ్యూస్ అయినప్పుడు మన హార్మోన్స్ కూడా బ్యాలెన్స్డ్గా ఉంటాయి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈటింగ్ లెస్ ప్రాసెస్డ్ ఫుడ్ లైక్ బ్రెడ్, బిస్కెట్స్, తర్వాత పేస్ట్రీస్, మైక్రోవేవ్లో ప్రిపేర్ చేసిన ఫుడ్స్, అండ్ ఆల్సో బిస్కెట్స్, చీజు, ఇలాంటివన్నీ ఎంత తక్కువగా తింటే అంత మంచిదన్నమాట. సో ఇలాంటివి తినడం వల్ల మనకి ఇన్ఫ్లమేషన్ కాజ్ అవుతుంది, అలానే మన బాడీలో ఇన్సులిన్ లెవెల్స్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. సో ఇలాంటి ఫుడ్స్ మనం ఎంత రెడ్యూస్ చేసుకుంటే అంత మంచిదన్నమాట. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హై ఫైబర్ కంటెంట్ ఉన్న ఫుడ్ని మాత్రమే తీసుకోవాలి. సో దట్ మన హార్మోన్స్ అండ్ మెన్స్ట్రువల్ సైకిల్ని మనం రెగ్యులేట్ చేసుకోవచ్చు. మనం తీసుకునే ఫుడ్లో కార్బోహైడ్రేట్స్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిదన్నమాట. సో హై ఫైబర్ కంటెంట్ ఉన్న ఫుడ్ని తీసుకోవడానికి ట్రై చేయాలి పీసీఓడి ఉన్న వాళ్ళు. సో అలాంగ్ విత్ ఫైబర్ కంటెంట్ మనం తినే ఫుడ్లో జింక్ కూడా ఉండేలాగా చూసుకోవాలి. సో జింక్ ఉన్న ఫుడ్ని తీసుకోవడం వల్ల మన ఫర్టిలిటీ బూస్ట్ అవుతుంది, అలానే అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ని కూడా రెడ్యూస్ చేస్తుందన్నమాట. సో జింక్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ ఏంటంటే ఎగ్స్, స్పినాచ్, క్యాష్యూస్, అలానే డార్క్ చాక్లెట్, మీటు, హోల్ గ్రెయిన్స్, ఇలాంటివన్నీ మన ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. సో జింక్ ఫుడ్డే కాకుండా మెగ్నీషియం రిచ్ ఫుడ్ కూడా తీసుకోవాలి. సో మెగ్నీషియం రిచ్ ఫుడ్ తీసుకోవడం వల్ల మన ఇన్సులిన్ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి. సో ఆ మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ ఏంటంటే యోగర్ట్, ఫిష్, అవకాడో, ఆల్మండ్స్, బ్రౌన్ రైస్, తర్వాత క్యాష్యూస్, ఎగ్స్, స్పినాచ్, ఇలాంటివన్నీ తీసుకోవడం వల్ల చాలా హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట పీసీఓడి ఉన్న వాళ్ళకి. సో అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్, వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ట్రీటింగ్ పీసీఓడి ఈస్ గెటింగ్ మోర్ స్లీప్. మోర్ స్లీప్ అంటే ఎక్కువగా నిద్రపోవడం కాదు, మన బాడీకి అట్లీస్ట్ 7 to 8 hours అన్ఇంటరప్టెడ్ స్లీప్ ఉండేలాగా చూసుకోవాలి. అంటే డిస్టర్బ్ అవుతూ నిద్రపోవడం, ఏదో ఆలోచిస్తూ పడుకోవడం, ఇలాంటివన్నీ కాకుండా హెల్తీ స్లీప్ని మెయింటైన్ చేసుకోవాలి. పీసీఓడితో సఫర్ అయ్యే వాళ్ళకి చాలా స్ట్రగుల్స్ ఉంటాయన్నమాట. లైక్ ఫీలింగ్ అలోన్, డిప్రెస్డ్, ఎక్కువ స్ట్రెస్గా ఫీల్ అవ్వడం, యాంగ్జైటీ, తర్వాత ఫ్యాటిగ్, ఇంకా తిన్న వెంటనే మళ్ళీ క్రేవింగ్ స్టార్ట్ అవ్వడం, ఈటింగ్ డిజార్డర్స్, తర్వాత స్లీప్ ఇష్యూస్, మోర్ స్లీప్ ఇష్యూస్ ఉంటాయన్నమాట మెయిన్గా. సో అలాంగ్ విత్ దిస్ వీ కెన్ ఆల్సో ఫేస్ డ్రైనింగ్ ఎనర్జీ లెవెల్స్. మన ఎనర్జీ లెవెల్స్ డిక్రీజ్ అయిపోతూ ఉంటాయి. తర్వాత కాన్స్టిపేషన్తో సఫర్ అవుతాము ఇన్ వెరీ రేర్ కండిషన్స్. అండ్ ఆల్సో బాడీ ఇమేజ్ ఇష్యూస్. మనం ఇంతలా వెయిట్ గెయిన్ అయిపోతున్నాము, ఇంత చూడడానికి లావుగా ఉన్నాము అనే ఒక థాట్ వస్తుందన్నమాట. డిప్రెస్డ్గా ఫీల్ అయిపోతాము. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మార్నింగ్ టైమ్స్లో మనకి ఆకలిగా అనిపించదు. నెక్స్ట్ ఎప్పుడైనా లంచ్లో, డిన్నర్లో అలా ఫుడ్ తింటాం కదా, సో అలా తిన్న వెంటనే మళ్ళీ క్రేవింగ్స్ స్టార్ట్ అవ్వడం, ఫీలింగ్ హంగ్రీ. సో ఇలాంటివన్నీ ఫేస్ చేస్తారనమాట. ఇంకా వీటితో పాటు జాయింట్ పెయిన్స్, మజిల్ పెయిన్స్ ఊరికినే వచ్చేస్తాయి. అండ్ దీన్ని ఎలా క్యూర్ చేసుకోవాలి అనే దాంట్లో పడిపోయి స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అయిపోతూ ఉంటామన్నమాట. సో ఇవన్నీ స్ట్రగుల్స్ అన్నమాట పీసీఓడి ఉన్న వాళ్ళు ఫేస్ చేసేవి. సో మన డైలీ రొటీన్లో కొన్ని హ్యాబిట్స్ని మనం అలవాటు చేసుకుంటే
మన హెల్త్కి చాలా యూస్ఫుల్ అవుతుందన్నమాట. లైక్ వాకింగ్ అట్లీస్ట్ 8K to 10K స్టెప్స్ త్రూ అవుట్ ద డే. మన బాడీకి ఏదో ఒక మూమెంట్ ఉండాలి. సో ఎక్సర్సైజ్తో పాటు వాకింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ అలానే మినిమం 7 to 8 అవర్స్ స్లీప్ ఉండేలాగా చూసుకోవాలి. సో వీటితో పాటు మనం తీసుకునే ఫుడ్లో హై ప్రోటీన్ కంటెంట్ ఉండేలాగా చూసుకోవాలి. అట్లీస్ట్ 30 to 35 గ్రామ్స్ ఉండేలాగా మెయింటైన్ చేసుకోవాలి. అండ్ ఇవే కాకుండా స్టేయింగ్ హైడ్రేటెడ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో 1 అవర్కి ఒకసారి అలా వాటర్ని తాగుతూ ఉండడం, డైలీ ఒక 3 to 4 లీటర్స్ వాటర్ని తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇంకా ఇవే కాకుండా మన డైలీ రొటీన్లో కొన్ని ఇంక్లూడ్ చేసుకుంటే చాలా హెల్దీ అనమాట. లైక్ టేకింగ్ వార్మ్ వాటర్ ఇన్ ద మార్నింగ్, ఇంకా గ్రీన్ టీని అలవాటు చేసుకోవడం, ఇలాంటివన్నీ చాలా యూస్ఫుల్. అండ్ ఆల్సో స్టాప్ ఈటింగ్ మైదా ఫుడ్స్. మైదా కంటెంట్ ఉన్న ఫుడ్స్ని ఎంత తగ్గించుకుంటే అంత మంచిదన్నమాట. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం తీసుకునే ఫుడ్లో డైలీ ఏదో ఒక ఫ్రూట్ ఇన్వాల్వ్ అయ్యేలాగా చూసుకోవాలి. సో షుగర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ని అవాయిడ్ చేయడం బెటర్ నాకు తెలిసి. అండ్ చెప్తూ ఉంటారు కదా పీసీఓడి ఉన్న వాళ్ళు డైరీ ప్రోడక్ట్స్ని కంప్లీట్గా అవాయిడ్ చేయాలి అని చెప్పి. అలా ఏం లేదండి, లో ఫ్యాట్ ఉన్న డైరీ ప్రోడక్ట్స్ని యూజ్ చేసుకోవచ్చు. లైక్ లెస్ ఫ్యాట్ ఉన్న మిల్క్, కర్డ్ ఇలాంటివి తీసుకుంటూ ఉండొచ్చు. అలా అని మోర్ స్లీప్ని కూడా మనం మెయింటైన్ చేసుకోవాలి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యోగా చేయడం, ఎక్సర్సైజ్ చేయడం, వాకింగ్ చేయడం. మెయిన్ మన బాడీకి ఏదో ఒక మూమెంట్ ఉండేలాగా చూసుకోవాలి. సో దట్ వీ కెన్ రెడ్యూస్ అవర్ వెయిట్. సో వెయిట్ రెడ్యూస్ అవ్వడంతో మన హార్మోన్స్ కూడా బ్యాలెన్స్డ్ వచ్చేస్తాయన్నమాట. సో ట్రై టు ఇంక్లూడ్ ఆల్ దీస్ ఇన్ యువర్ డైలీ రొటీన్ టు ఫైట్ విత్ పీసీఓడి. ఇంకా వన్ మోర్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే చాలామంది పీసీఓడి అండ్ పీసీఓఎస్ ఒకటే అనుకుంటూ ఉంటారు. కానీ దే ఆర్ డిఫరెంట్ అండి. పీసీఓడి వేరు, పీసీఓఎస్ వేరు. సో పీసీఓఎస్ అంటే ఏంటంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. సో ఇది చాలా తక్కువ కేసెస్లో మనం చూస్తూ ఉంటాము. ఆల్మోస్ట్ 4 to 6% వరల్డ్ వైడ్ ఉంది. ఇది వెరీ అన్కామన్ అనమాట. ఆల్రెడీ పీసీఓడి అంటే ఏంటో చెప్పాను కదా, సిస్ ఫామ్ అవ్వడం మన ఓవేరియన్ సైట్స్లో అని చెప్పాను. సో మోర్ దాన్ 10 సిస్ట్స్ ఫామ్ అవ్వడం ఇట్స్ అ సిండ్రోమ్ అనమాట, పాలిసిస్టిక్ సిండ్రోమ్. దాన్ని మనం పీసీఓఎస్ అంటాము. సో పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి ఫర్టిలిటీ ఇష్యూస్ చాలా ఉంటాయి అండ్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు బి కంట్రోల్డ్. వీడియోని పాస్ చేసి పీసీఓడి అండ్ పీసీఓఎస్ డిఫరెన్స్ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఇంకా పీసీఓడితో సఫర్ అయ్యే వాళ్ళు చాలా భయపడిపోతూ ఉంటారు. సో లైక్ ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తాయి, ఎక్కువ వెయిట్ గెయిన్ అయిపోతున్నాము, చూడ్డానికి కొంచెం బాగాలేము అని చెప్పి గిల్టీగా ఫీల్ అయిపోతూ ఉంటారు. సో అలాంటిది ఏం లేదండి. ప్రాపర్ డైట్ ఫాలో అయ్యి ఎక్సర్సైజ్ చేసుకుంటూ మన బాడీకి మెయిన్గా మూమెంట్ ఇస్తే పీసీఓడిని కూడా ఈజీగా క్యూర్ చేసుకోవచ్చు. ఇంకా వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పీసీఓడి ఉన్న వాళ్ళకి ఫర్టిలిటీ ఇష్యూస్, పిల్లలు పుట్టరు అలా ఇలా అనుకుంటూ ఉంటారు కదా. సో పీసీఓడిలో చాలా రేర్ కండిషన్స్లో అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళు చెప్పినవి చేస్తూ, మనం చేయాల్సినవి చేస్తూ మన హెల్త్ని మంచిగా పెట్టుకుంటే అలాంటి ఇష్యూస్ అన్నీ ఏమి ఉండవండి. సో పీసీఓడి ఉన్న వాళ్ళకి పిల్లలు పుట్టరు అనేది ఇట్స్ అ మిత్. ఇంకా నా స్టోరీకి వస్తే నాకు పీసీఓడి ఉంది అని ఎలా తెలిసిందంటే, నార్మల్గా ఎవ్రీ మంత్ మెన్సెస్ వస్తూ ఉంటాయి కదా, ఆ టైంలో నాకు సీవియర్ స్టమక్ పెయిన్ వచ్చేదన్నమాట. అన్కంట్రోలబుల్, అసలు అది చాలా ఎక్కువ పెయిన్తో నేను సఫర్ అయ్యేదాన్ని అండ్ బ్లీడింగ్ ఇష్యూస్ కూడా ఉండేవి నాకు. సో అలాంటి టైంలో ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయితే మంచిది కదా అని చెప్పి వెళ్ళాము. సో వెళ్ళగానే స్కాన్ చేసి ఐ హ్యావ్ పీసీఓడి అని చెప్పారు. అప్పుడైతే నా రియాక్షన్ బ్లాంక్, అసలు నాకు ఏమీ తెలియదు పీసీఓడి గురించి. సో బ్లీడింగ్ ఇష్యూస్ వల్ల వచ్చిందేమో అని చెప్పి లైట్ తీసుకున్నాను. తర్వాత దాని గురించి తెలుసుకుంటూ ఉంటే కొంచెం భయం వేసిందనమాట, ఒకవేళ ఇది క్యూర్ అవ్వదేమో అని చెప్పి. ఇంకా నాకు పీసీఓడి ఉంది అని తెలిసినప్పుడు ఒకసారి ఫ్లాష్ బ్యాక్కి వెళ్ళానమాట అన్నీ గుర్తు చేసుకోవడానికి. సో నేను బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు ఎగ్జామ్స్ టైంలో నాకు ఫుల్గా పింపుల్స్ వచ్చేసాయి. తర్వాత ఇక్కడ యాక్నీ అంతా స్టార్ట్ అయిపోయింది నాకు.
సో అప్పుడు అనుకున్నాను మేబీ అందుకే వచ్చాయేమో అని చెప్పి. అండ్ కరోనా టైంలో ప్రాపర్ హెల్తీ ఫుడ్ని నేను ఫాలో అవ్వలేదు. సో ఇష్టం వచ్చిన టైంలో తినేదాన్ని, ఎప్పుడు ఆకలేస్తే అప్పుడు తినేదాన్ని, జంక్ ఫుడ్ తినేదాన్ని. సో ఇవన్నీ ఒకసారి గుర్తు తెచ్చుకున్నాను అనమాట. మేబీ అందుకే నాకు పీసీఓడి వచ్చిందేమో అని చెప్పి రియలైజ్ అయ్యాను. ఇంకా పీసీఓడిలో నేను మెయిన్గా ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఏంటంటే నిద్ర లేకపోవడం. అసలు ఎంత లేట్ నైట్ అయినా కూడా నాకు అసలు నిద్రే రాదు. ఒక్కొక్కసారి మార్నింగ్ దాకా అలానే మేల్కొని ఉండిపోతాను ఫోన్ చూసుకుంటూ. నిద్ర రాకపోవడం వల్ల ఫోన్ చూస్తాను, కానీ ఫోన్ చూస్తూ నిద్రపోకుండా అలా ఏమి ఉండను నేను. తర్వాత ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అయిపోతూ ఉంటాను, ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటానన్నమాట. ఇంకా మెయిన్గా డిప్రెషన్. అసలు నేను ఎందుకు బాధపడతానో నాకే తెలిసేది కాదు. ఉన్నట్టు నా మూడ్ అంతా చేంజ్ అయిపోయేది. మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉండేవన్నమాట. ఉన్నట్టుండి ఏడ్చేసేదాన్ని. మళ్ళీ అది కొన్ని సెకండ్స్లో కొన్ని గంటల్లోనే సాల్వ్ అయిపోయేది. ఎక్కువ లోన్లీగా ఫీల్ అయిపోయేదాన్ని. తర్వాత ఎక్కువ డిప్రెషన్గా ఫీల్ అవ్వడం. ఇంకా నా మూడ్ స్వింగ్స్తో అయితే విద్య చాలా సఫర్ అయి ఉంటాడు నాకు తెలిసి. సో నేను పీసీఓడి గురించి మొత్తం తెలుసుకున్న తర్వాత అప్పుడు తెలిసింది నాకు, ఇవన్నీ నేను ఫేస్ చేశాను కదా, నా మూడ్ స్వింగ్స్తో విద్య ఎలా మేనేజ్ చేశాడు అని చెప్పి మళ్ళీ థింక్ చేయడం స్టార్ట్ చేశాను. ఇంకా వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఎక్కువగా వెయిట్ గెయిన్ అయిపోయేదాన్ని నేను. నా వెయిట్ అసలు ఎంత ఫాస్ట్గా ఇంక్రీజ్ అయిపోయిందంటే అసలు ఎందుకు వెయిట్ గెయిన్ అవుతున్నానో నాకే తెలిసేది కాదు. చాలా ఫీల్ అయిపోయేదాన్ని. ఇప్పటికీ ఫీల్ అవుతూనే ఉన్నాను నేనైతే, ఎక్కువ వెయిట్ గెయిన్ అయిపోతున్నాను, ఏం చేసినా తగ్గడం లేదు అని చెప్పి. ఇంకా వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల కొంచెం డిప్రెస్డ్గా ఫీల్ అయిపోయేదాన్ని. లిటరలీ ఏడ్చేదాన్ని అనమాట విద్యకు చెప్పి. మరి అసలు నేనేం తినకపోయినా ఎందుకు ఇంత వెయిట్ గెయిన్ అయిపోతున్నాను అని చెప్పి. అండ్ తర్వాత ఇంకోటి ఏంటంటే, లంచ్ ఆర్ డిన్నర్ అలా చేస్తాం కదా. సో దాని తర్వాత ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్లోనే మళ్ళీ నాకు క్రేవింగ్స్ స్టార్ట్ అయ్యేవి. ఎందుకు ఇలా తింటున్నానో నాకే అర్థమయ్యేది కాదు. మరీ ఎక్కువ క్వాంటిటీలో ఫుడ్ తీసుకుంటానా అంటే అది కూడా లేదు, లిమిట్గానే తీసుకుంటాను, కానీ వెయిట్ గెయిన్ అయిపోయేదాన్ని. ఎందుకో అసలు అస్సలు అర్థమయ్యేది కాదు నాకు. ఇంకా వీటితో పాటు నాకు జాయింట్ పెయిన్స్, తర్వాత బాడీ పెయిన్స్ ఇలా రావడం, హెడేక్గా ఫీల్ అవ్వడం, ఎంత యాక్టివ్గా ఉందామని ట్రై చేసినా కూడా నా ఎనర్జీ లెవెల్స్ అంతా డ్రైన్ అయిపోవడం, ఇలాంటి వాటితో చాలా సఫర్ అయ్యాను నేను. ఇంకా మెయిన్గా చాలామందికి టైం అస్సలు కుదరదు ఎక్సర్సైజ్ చేయడానికి, యోగా చేయడానికి. అలాంటివి ఏమైనా చేయాలి అంటే టైం అసలు సెట్ అవ్వదు అని చెప్తూ ఉంటారు. నా ఫ్రెండ్స్ కూడా కొంతమంది ఉన్నారనమాట పీసీఓడితో సఫర్ అయ్యే వాళ్ళు. సో ఎన్ని ఉన్నా కానీ మన హెల్త్ మనకి ఇంపార్టెంట్ కదా. సో మనకి మనం స్టెప్ తీసుకోవాలి ఖచ్చితంగా. వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ హెల్త్. సో మనం హెల్తీగా ఉంటేనే మనం ఫ్యూచర్లో మన ఫ్యామిలీని అందరినీ హ్యాపీగా చూసుకోగలం. సో ఒక స్టెప్ ముందుకు తీసుకొని మన హెల్త్ గురించి మనం ఆలోచించుకొని ఎక్సర్సైజ్ చేయడం, మన హెల్త్ని మనం ప్రాపర్గా చూసుకోవడం, హెల్తీ ఫుడ్ని తీసుకోవడం, ఇలాంటివన్నీ చేయాలి. అలాంగ్ విత్ దిస్ మన ఫ్యామిలీ కూడా మనకి సపోర్టివ్గా ఉండాలి. సో ఆ మ్యాటర్లో విద్య అయితే నాకు చాలా హెల్ప్ఫుల్ అండి. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నేను మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఇంకా వెయిట్ గెయిన్ అయిపోతూ ఉంటాం కదా, అప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళు ఎందుకు ఇంతలా వెయిట్ గెయిన్ అయిపోతుంది, తిని వెయిట్ గెయిన్ అయిపోతుంది, అలాంటివి చాలా వస్తూనే ఉంటాయి. లిటరలీ అవన్నీ నేను కూడా ఫేస్ చేశాను. కానీ వాళ్ళకి తెలియదు కదా మనం పీసీఓడితో సఫర్ అవుతున్నాము అని చెప్పి. ఒకవేళ తెలిసినా కూడా కావాలని అనేవాళ్ళు కూడా ఉంటారు. సో అవన్నీ పట్టించుకోకుండా మన హెల్త్ మీద మనం కాన్సన్ట్రేట్ చేసుకొని, సో అవన్నీ వదిలేసి మనం హ్యాపీగా పీస్ఫుల్గా ఉండడానికి ట్రై చేయాలి. అనేవాళ్ళు ఎన్నైనా అంటూనే ఉంటారు అని చెప్పి ఈ చెవితో వదిలి ఆ చెవితో వినేయాలి అని చెప్తూ ఉంటారు కదా పెద్దవాళ్ళు. సో అది ఫాలో అవ్వాలన్నమాట. ఇంకా పీసీఓడితో సఫర్ అయ్యే వాళ్ళ చుట్టూ ఉంటారు కదా, లైక్ హస్బెండ్, ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళందరూ కూడా మన మూడ్ స్వింగ్స్ని అర్థం చేసుకొని కొంచెం పీస్ఫుల్గా ఉండడానికి ట్రై చేయాలన్నమాట మనతో. ఆ విషయంలో విద్యాకి మాత్రం చాలా పేషెన్స్ ఉంది. నా మూడ్ స్వింగ్స్ అన్నిటినీ భరిస్తూ ఉన్నాడు. సో ఫైనలీ ఇదన్నమాట నా పీసీఓడి స్టోరీ. సో ఫైనల్గా నేను ఇచ్చే కన్క్లూజన్ ఏంటంటే, పీసీఓడితో సఫర్ అయ్యే వాళ్ళు మన డైలీ రొటీన్లో కొన్ని చేంజెస్ చేసుకుంటూ, లైక్ ఎక్సర్సైజ్, మెడిటేషన్, డూయింగ్ యోగా, ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకొని మన హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటే
పీసీఓడిని మనం ఈజీగా క్యూర్ చేసుకోవచ్చు. భయపడాల్సిన అవసరం ఏమీ ఉండదు. సో నేను కూడా ఇప్పుడు ప్రజెంట్ పీసీఓడితో ఫైట్ చేస్తూనే ఉన్నాను. నాకు క్యూర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక వీడియో చేసి మీతో షేర్ చేసుకుంటాను. లైక్ పీసీఓడిని క్యూర్ చేయడానికి నేనేమేం చేశాను, ఏవేవి ఫాలో అయ్యానో అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పీసీఓడి. సో ఐ ఫెల్ట్ దిస్ వీడియో విల్ బీ యూస్ఫుల్ టు ఉమెన్ హూ ఆర్ సఫరింగ్ విత్ పీసీఓడి. సో ఉమెన్కే కాకుండా మెన్కి కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే పీసీఓడితో సఫర్ అయ్యే వాళ్ళని మీరే కదా మేనేజ్ చేయాలి వాళ్ళ మూడ్ స్వింగ్స్తో. అండ్ అలానే మీ ఫ్యామిలీలో ఎవరైనా పీసీఓడితో సఫర్ అవుతుంటే వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మేబీ వాళ్ళకి తెలియని విషయాలు ఉంటే వాళ్ళు కూడా తెలుసుకుంటారు, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కదా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వీడియో టుడే. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే, నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ప్రసు విద్య. సో ఇంకా ఏవైనా ఇలాంటి టాపిక్స్ మీద వీడియోస్ కావాలి అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. Until my next video, bye bye.